ఈరోజు కంటక వాక్యం. నా నోటి మాటలన్నీయు నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, దేవుడు తన స్వరూపమందు మనలను సృష్టించుకున్నాడు. ఆయన పోలికగా ఉండవలసిన మనం పాపం వలన ఆయనకు దూరమై ఆయన స్వభావాన్ని కోల్పోయాం. కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మనలను విడవక మనల్ని తన చెంతకు చేర్చుకొనుటకు ప్రయాసపడుతూ ఉంది. మనం ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులమవుతామో అప్పుడే మన పాప స్వభావం కోల్పోయి పరిశుద్ధులముగా మారుతాము. దేవుని జ్ఞానం లేకనే మనం ఇంకా పాపులముగా ఉన్నాము. ఇందును గురించి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారలారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వం నా పెదవులకు అసహ్యం. నా నోటి మాటలన్నీ నీతిగలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి అని. ప్రియులారా, దేవుని జ్ఞానం కలిగిన వారి మాటలు నీతిగలవై ఉంటాయి. వారి మాటలలో ఏ మూర్ఖత గాని పాపం గాని ఉండదు. మనం ప్రతిదినం అనేక విషయాలను మాట్లాడుతూ ఉంటాం. అయితే మన నోటి నుండి వచ్చే ప్రతి మాట నీతిగలదై ఉన్నదా లేదా అని మనం పరిశీలించుకోవాలి. దేవుని నమ్ముకొని జీవించడం అంటే దేవుని ప్రేమను గ్రహించి దేవుని పోలికగా మారడమే. అందుకే మన మాటలు మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని నీతిని కలిగి ఉండేలా చూసుకుందాం. ఈ వాక్యము నీతిగల మాటలే మనం పలకాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు ప్రేమ కలిగి జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.